పథకాలు అక్రమాలు దీన్ని వారు చేస్తూ గత ప్రభుత్వంలో జరిగిందని నిందలేస్తూ దాన్ని లేనిపోని దానికి మనకు వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షకుడు మెట్టు గడగడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయంలో ఈ సప్తపది గోదావరి తీరంలో ఉన్న కపాలేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఏ ఆలయాన్ని మీరు కడుగుతారు, ఏ సంప్రోక్షణ చేస్తారు అనేది గమనించాలి. నిన్న మొన్న చూశా, ఈరోజు ఇది జరిగిన తర్వాత వెంటనే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది, అదే దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. వీరిద్దరూ కలిసి దీన్ని కనుక్కొని చెప్పేంతలోపే అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా దీన్ని వాట్సాప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చేసిన తర్వాత దీనికి సంప్రోక్షణ లేకుండా విగ్రహాన్ని అప్పటికప్పుడు హుటాహుటిన వీళ్ళిద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఇటువంటి ద్రోహులు అంటే మన సనాతన ధర్మం ఏమవుతుంది, మన ఆగమ శాస్త్రాలు ఏమవుతున్నాయి, ఈ ఆగమ శాస్త్రాలను పట్టించుకోకుండా మనకు ఎవరికి తెలియకూడదు, పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఎవరికి తెలియదులే అన్నట్టు వాళ్ళు ఆలయంలో ధ్వంసమైన విగ్రహం ప్లేస్లో మరొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇటువంటి ద్రోహానికి కూలుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో అనేది మనం అంతా కూడా గమనించాలి. ఈ యొక్క ఆలయం దాదాపు 8-9 దశాబ్దాల కాలం నాటిది. ఈ ఆలయం చాణుక్య భీముడు నిర్మించినట్టు కూడా శాసనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆలయాల సంరక్షణకు వీరు దూరమవుతున్నారు. వీరికి ఎంతసేపు ఉన్నా వీరు కూటమి ప్రభుత్వంలో మనము చెప్పినవి ఏది చేయకుండా ఈ సూపర్ 6లను అమలు పరచకుండా డైవర్టన్ పాలిటిక్స్లో వీళ్ళు భాగంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు మీకు సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధి చెప్తారు. హిందువులంతా కూడా గమనించాలి. దాదాపు నిన్న చూసాం, హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ చేశారు. చాలా నిన్న కార్యక్రమాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ కరువైతున్నది ఈ యొక్క జరుగుతున్నది అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మన ఎడ్యుకేషన్స్ స్టార్ట్ చేసి ఈ యొక్క మన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఆలయాల విధ్వంసనకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వంలో గమనిస్తున్నారు అన్నది మనమంతా గమనించాలి. ఈ యొక్క పాలన చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. హిందువులకు రక్షణ లేదు. ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ముందుకు రావాలి. ప్రశ్నించడంలోనే అతనికి ప్రశ్నార్థకంగా ఉంది. అతనికి ప్రశ్నలకు ఆన్సర్ దొరకడం లేదు. ప్రశ్నిస్తే వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఇచ్చినటువంటి పదవులు పోతాయేమో అన్న ఆవేదనతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు, మీరు దాన్ని పక్కకు వదిలి హిందూ ధర్మాన్ని మన పరిరక్షణ కోసము మీరు చెప్పినట్టుగా ముందుకు రావాలి అన్నది మా అందరి యొక్క అభిప్రాయం. చెప్పాలి, నిలదీయాలి, నిగ్గుదీయాలి, అందరినీ ప్రశ్నించగాదు, ప్రభుత్వాన్ని కడగాలి. అవసరమైతే మీరు ప్రభుత్వంలో నుంచి కూడా తప్పుకోవాలి హిందూ ధర్మం కోసం అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. తొందరగా ఈ యొక్క ఆలయంలో జరిగినటువంటి విగ్రహము విధ్వంసాన్ని మేము హిందువులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖండిస్తూ దోషులను మనం వెంటనే కఠినంగా పట్టుకొని శిక్షించాలి. మనం గతంలో చూసాం, రామతీర్థంలో రాముని యొక్క తలను నరికి ఆ రాముని దాన్ని ఏమేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేసి ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతూ ఉంది అన్నారు. కానీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏం చేశారు, వారికి తల నరికినటువంటి ఏటుగా ఉన్నటువంటి వ్యక్తికి సాక్షాత్తు అశోక్ గజపతి రాజు గారు పక్కన నిలబెట్టుకొని ప్రభుత్వ సొమ్మును 5 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది హిందువులంతా గమనించడం లేదా? గమనించాలి, మనమందరము ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పి నేను సూటిగా మీడియా ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.